విశాఖపట్నం నుంచి ఎర్నాకుళం వెళ్తున్న టాటా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ రైల్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. రైల్లోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. ట్రైన్ ఎలమంచిలి దగ్గరకు వస్తోంది. ఇంతలో మంటల రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. B1 కోచ్లో చెలరేగిన మంటలు క్షణాల్లో మరో బోగికి అంటుకున్నాయి. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దట్టమైన పొగ కమ్మేసింది. అదృష్టవశాత్తు మంటల్ని గుర్తించి వెంటనే ట్రైన్ ఆపడం, ప్రయాణికులంతా అద్దాలు బద్దలు కొట్టుకుని బయటపడటంతో పెను విషాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి తెలియగానే ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా. ప్రమాదంలో చంద్రశేఖర్ సుందర్ అనే 70 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్లు గుర్తించామని ఎస్పీ తెలిపారు. పెద్ద వయసు కావడంతో ఆయన బయటికి రాలేకపోయారని, మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని ఎస్పీ వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేయించామని, వారిని గమ్యస్థానాలకు పంపేందుకు వేరే రైలు ఏర్పాటు చేసి ఎర్నాకుళం పంపించామని వివరించారు. FSL రిపోర్టు తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్పీ తెలిపారు. ఇది ప్యాసింజర్స్ కూడా చాలా అలర్ట్గానే ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు అందరూ ఇవాక్యువేట్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా కూడా కార్డన్ ఆఫ్ చేయడం జరిగింది. ప్యాసింజర్స్ అందరికీ ఒక ఆఫీస్లో తీసుకుని వెళ్ళి ఒకసారి వాళ్ళకి హెల్త్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అందరూ బాగానే ఉంటే అప్పుడు మాత్రమే మనం బస్ ఎక్కేసి వాళ్ళకి వేరే రైల్వే స్టేషన్కి పంపించడం జరిగింది. అక్కడ నుంచి సెకండ్ ట్రైన్ హ్యాస్ బీన్ ప్రొవైడెడ్ ఫర్ దెమ్ ఫర్ సెండింగ్ దెమ్ టువర్డ్స్ అరుణాకుళం సైడ్. డిసీజ్డ్ ప్రస్తుతానికి విశాఖపట్నం మనకి అడ్రస్ వచ్చేస్తుంది, కానీ వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత మనకి పూర్తి వివరాలు తెలుస్తుంది. హీఈస్ 71 years old. సో పెద్దవాళ్ళు కాబట్టి అతనే బయటకి రాలేకపోయారు. దట్ ఈస్ అవర్ ఇనీషియల్ ఫైండింగ్స్. ఒకసారి మనం FSL టీమ్ వచ్చిన తర్వాత ఒకసారి ప్రిలిమినరీ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీతో అది కూడా షేర్ చేసిస్తాము. రైలులో అగ్ని ప్రమాద ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందడం బాధాకరం అన్న మంత్రి రైళ్ల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైలు విశాఖ జిల్లా దువ్వాడ దాటిన తర్వాత ఎలమంచిలి సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. రైలు వేగాన్ని అందుకుంటున్న క్రమంలో నర్సింగబల్లి వద్ద B1 AC బోగి బ్రేకులు పట్టేయడంతో ఘర్షణ జరిగి నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. క్షణాల్లో ఆ మంటలు పక్కనే ఉన్న M2 బోగీకి కూడా వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన లోకో పైలట్లు ఎలమంచి స్టేషన్లో రైలును నిలిపివేసే లోపే ఆ బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు, దట్టమైన పొగతో బోగీల నిండా కార్బన్ మోనాక్సైడ్ నిండిపోయింది. ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో తలుపులు తన్నుకుంటూ బయటకు పరుగులు తీశారు. అనకాపల్లి, ఎలమంచలి, నక్కపల్లి నుంచి అగ్నిమాపక యంత్రాలు వచ్చేసరికి 2 బోగీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ క్రమంలోనే B1 బోగీలో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వృద్ధుడు బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయి మరణించాడు. కోచ్లో పోలీ మెటీరియల్, దుప్పట్లు ఉండటంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. అయితే TTE లోకో పైలట్ అప్రమత్తతతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే రైల్వే ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సుమారు 2000 మంది ప్రయాణికులు చలిలో స్టేషన్లో బిక్కుబిక్కుమంటూ గడిపారు. అధికారులు అంబులెన్సులను రప్పించి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాలిపోయిన బోగీలను వేరు చేసి మిగిలిన ప్రయాణికులను బస్సులు, ఇతర బోగీల ద్వారా గమ్యస్థానాలకు పంపించారు. ఈ ఘటనతో విశాఖ, విజయవాడ మార్గంలో రైళ్ల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. అసలు బ్రేకులు పట్టేయడానికి సాంకేతిక లోపమే కారణమా, లేక మరేదైనా కారణమా అనే కోణంలో రైల్వే భద్రతా విభాగం విచారణ ప్రారంభించింది.